वो हमारे गीत क्यों रोकना चाहते हैं, वो हमारे गीत क्यों रोकना चाहते हैं। खामोशी तोड़ो वक्त आ गया, खामोशी तोड़ो वक्त आ गया। వాళ్ళు ఎందుకు భయపడతారు, ఎందుకు భయపడతారంటే वो डरते हैं जिंदगी से, జీవితం అంటే భయం వాళ్ళకి, చావన్న భయమే। वो डरते हैं जिंदगी से, वो डरते हैं मौत से, वो डरते हैं जिंदगी से, वो डरते हैं मौत से, वो डरते हैं इतिहास से, चरित्र न भयमे, विप्लव न भयमे। वो डरते हैं इतिहास से, वो डरते हैं इनकलाब से, वो डरते हैं इतिहास से, वो डरते हैं इनकलाब से। वो हमारे गीत क्यों रोकना चाहते हैं, चिवरी सर, वो हमारे गीत क्यों रोकना चाहते हैं। खामोशी तोड़ो वक्त आ गया, खामोशी तोड़ो वक्त आ गया। वो हमारे गीत क्यों रोकना चाहते हैं, वो हमारे गीत क्यों रोकना चाहते हैं। खामोशी तोड़ो वक्त आ गया, खामोशी तोड़ो वक्त आ गया। इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, विद्यार्थी ऐक्यता वर्धिल्लाले, विद्यार्थी ऐक्यता वर्धिल्लाले, स्टूडेंट यूनिटी लॉन्ग लिव, स्टूडेंट यूनिटी लॉन्ग लिव, विद्यार्थी ऐक्यता वर्धिल्लाले, विद्यार्थी ऐक्यता वर्धिल्लाले। మిత్రులారా, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాలు మాట్లాడుకున్నాం. మనం అందరం సోషల్ మీడియాలోనూ, న్యూస్ పేపర్స్ లోనూ, టీవీ మీడియాలో దెబ్బలు తగిలింది ఎవరికి, రక్తం కారింది ఎవరికి, కష్టం కలిగింది ఎవరికి, జీవితం పాడైంది ఎవరికి అని. కానీ ప్రభుత్వం పోలీసులు చేయాల్సిన డ్యూటీ కాదు కదా. ఏదైతే చట్టానికి భాష్యం చెప్పాల్సిన న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో మనకు ఏదైతే హక్కులు ఉన్నాయో, మాట్లాడే హక్కు, ఉద్యమించే హక్కు ఏదైతే ఉందో, ఆర్టికల్ 32 ఏదైతే ఉందో, మన రాజ్యాంగబద్ధంగా మనకు దఖలపడ్డ శాంతియుతంగా ప్రదర్శన చేసే హక్కు, శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు, ఆ హక్కు మీద గనక 144 పెట్టి మన సత్యాగ్రహాన్ని గనక మన మీద దాడి చేస్తే గనక వెంటనే 32 యాక్ట్ ఉల్లంఘన జరిగిందని చెప్పి మనం ఏదైతే మనకి రాజ్యాంగంలో ఉందో అట్లాంటి ఉల్లంఘన జరిగినప్పుడు ఇది రాజ్యాంగం ఉల్లంఘన, ఇది తప్పు అని చెప్పి ఈ రాజ్యాంగానికి భాష్యం చెప్పాల్సిన న్యాయ వ్యవస్థ నేను చూడను, నాకు టైం లేదు అని ఈరోజు కార్పొరేట్ల పాలసేవలో పునీతం అవడానికి వెళ్ళిపోయారు. రేపు రాజ్యసభలో వాళ్ళంతా కూడా ఒక రకంగా సీటు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు సీజన్ చూస్తాం, అందరూ వాళ్ళకందరూ కూడా అనుకూలమైన కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు ఇచ్చి తిరిగి చట్టసభల్లో కూర్చొని వాళ్ళే ఈ రోజు చట్టాలు చేస్తున్నారు. అలాంటి చట్టాలు చేసే యొక్క దాంట్లో భాగమే ఈ రోజు ఇలాంటి సమస్యలు న్యాయాలు జరుగుతున్నాయి. మన విద్యార్థి దాంట్లో ఉన్నవాళ్ళు ఒక అమ్మాయి మీద ఎంత అత్యాచారం జరిగినా ఆ రోజు చర్చ చేయలేదు. కానీ ఈనాడు చర్చకి వస్తున్నామని చెప్పడం యొక్క ఫలితము ఈ రోజు అలిపెరిగిన విద్యార్థుల యొక్క పోరాట ఫలితమే. కాబట్టి అట్లాంటి అద్భుతమైన ఉద్యమాన్ని మనం సమర్థించాలి, ఆ జ్యోతిని ఆరకుండా మనం నిలబెట్టాలి, ఆ ఉద్యమాన్ని విస్తరించాలి. కాబట్టి అట్లాంటి ఉద్యమంలో న్యాయమైన హక్కుల కోసం ఏదైతే పోరాడుతుందో, ఆ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమం